24 మంది నక్సల్స్ సరెండర్. జార్ఖండ్లో 16 మంది క్రియాశీల మావోయిస్టుల లొంగుబాటు. ఛత్తీస్గఢ్లో మరో 8 మంది సైతం. రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ అంటే జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరో 24 మంది మావోయిస్టులు లొంగిపోయారు. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ నవజీవన్ 2తో నిషేధిత సిపిఐకి చెందినటువంటి సీనియర్ కమాండర్లు, స్క్వాడ్ సభ్యులు సహా 16 మంది క్రియాశీల మావోయిస్టులు జార్ఖండ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 6గురిపై మొత్తం 39 లక్షల రివార్డు ఉన్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ తదాశా మిశ్రా తెలిపారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు నక్సల్సేనా? ఒకవేళ వీళ్ళు నిజంగానే నక్సల్స్ అయ్యేది ఉంటే అమిత్ షా గారు ప్రకటించినటువంటి ప్రకటన తప్ప, పార్లమెంట్ వేదికగా ఆయన చెప్పినటువంటి ముచ్చట తప్ప, మార్చి 31 నాటికే నక్సలైట్లను అంతం చేసినామని చెప్పేసి బహిరంగంగా ప్రకటించినటువంటి విషయం తప్ప, మరి కేంద్ర మంత్రి తప్పు మాట్లాడినా లేదంటే పోలీసులే మళ్ళీ నక్సల్స్ పేరుతో ఆ నక్సల్స్ ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి లేదంటే అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళని అడవులు ఖాళీ చేయడం కోసం అని చెప్పేసి వీళ్ళ మీద నక్సల్స్ ముద్ర వేసి అక్కడ నుండి డంప్ చేసి బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అరే ఒక కేంద్ర మంత్రికి విలువ లేకుండా చేస్తున్నారు తెలంగాణ మొత్తం దేశవ్యాప్తంగా. 24 మంది నక్సల్స్ ఎట్లుంటారా నాకు అర్థం కాదు. ఒకటే రాష్ట్రంలో వీళ్ళు జార్ఖండ్లో, ఛత్తీస్గఢ్లో ఇంకా నక్సల్స్ ఉన్నారు అని అంటే కేంద్ర మంత్రి అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు కదా, మరి ప్రకటించాలి కదా. నక్సల్స్ ఇంకా అంతం కాలేదని చెప్పేసి మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఇంకా నక్సల్స్ ఉన్నారని చెప్పాలి కదా. ఇక మొన్ననేమో ఏంటిది గడ్చిరోలులో, మహారాష్ట్ర గడ్చిరోలులో మళ్ళీ మావోల లేఖ కలకలం అని చెప్పేసి నేపాల్ నుండి ఇంకా కొనసాగిస్తున్నారు, చైనా నుండి కొనసాగిస్తున్నారు ఇంకా కార్యకలాపాలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అరే నక్సల్స్ ఉన్నారా లేరా? ఉండేది ఉంటే మేము మొన్న చేసినటువంటి స్టేట్మెంట్ తప్పు, ఇంకా ఉన్నారు మిగతా వాళ్ళని కూడా ఏరి వేస్తాం ముచ్చట చెప్తారు కదా. ఏదో ఒకటి నక్సల్స్ లేరు అంటారు, నక్సల్తో సంబంధాన్ని కేసులు పెడతారు, నక్సల్స్ లేరు అంటారు, మళ్ళీ సరెండర్ అయినా అనిపించి వార్తలు వస్తాయి. అసలు దేనికి పొంతన ఉండదు, ఒకదానికి ఒకటి పొంతన ఉండదు. ఈరోజు 24 మంది నక్సల్స్ సరెండర్. మొన్న మార్చి 31కే నక్సల్స్ లేరు. మరి నక్సల్స్ అంతమే అయినప్పుడు ఇప్పుడు సరెండర్ అయిన వాళ్ళు నక్సల్స్ ఎట్లయితారు? ఇప్పుడు 24 మంది అయ్యారు అంటే ఇప్పుడైనా కనీసం ఈ 24 మందితో అయిపోయిందా? ఇంకా ఉన్నారా నక్సల్స్? ఇట్లా కన్ఫ్యూజ్ రాజకీయాలు ఇవ్వదు కదా. మొత్తం కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లో అంటే స్టేట్లో తీసుకుపోయి 39 లక్షల రివార్డు ఇప్పుడు ఇచ్చేది నక్సలైట్లు అంతమైన తర్వాత.